ఖమ్మం జిల్లా మున్నేరు వాగు వరద ఉధృతి కొనసాగుతోంది. 26 అడుగుల నీటి మట్టం చేరింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. స్థానికంగా ఉన్న బొక్కలగడ్డ, మోతీనగర్, వెంకటేశ్వర కాలనీ ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ప్రస్తుతం అధికారులు సహాయక చర్యలు స్పీడప్ చేశారు. ఇదే విషయంపై మరిన్ని వివరాలు ఖదీర్ అందిస్తారు. ఖమ్మం నగరంలో వరద ఎఫెక్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మోతా ఎఫెక్ట్ కారణంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎఫెక్ట్ ఉన్నప్పటికీ ఎక్కడ భారీగా ఆస్తి నష్టం వాటిల్లలేదు. అనేక పంట పొలాలు మాత్రమే. ఖమ్మం నగరంలో చూసుకున్నట్లయితే మున్నేరు క్రమంగా పెరుగుతూ ఉంది. అయితే ప్రస్తుతం నీటి మట్టం వచ్చేసి 25 అడుగులు కాగా ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ ఉంది. ప్రస్తుతానికి మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా బయటికి తీసుకువెళ్ళి పునరావాస కేంద్రాల్లో వాళ్లను బస ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అక్కడే వాళ్లకు భోజన వసతి కూడా కల్పిస్తూ ఉన్నారు. ప్రస్తుతం చూస్తే మున్నేరు క్రమక్రమంగా పెరుగుతూ ఉంది. మున్నేరు ఎంత దూరం నుంచి అయితే ప్రవహిస్తుందో అక్కడి నుంచి మొత్తం క్రమంగా స్లోగా రైజింగ్ ఉన్నట్టుగా ఫోర్కాస్టింగ్ రిపోర్ట్స్ అన్నీ చెప్తా ఉన్నాయి. ప్రస్తుతానికి వాతావరణ శాఖ సూచన మేరకు అనేక లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా మైదాన ప్రాంతానికి తరలించడం జరిగింది. దాదాపుగా ఖమ్మం నగరంలో ఈ మున్నేరు పరివాహక ప్రాంతంలో 12 డివిజన్లు ఉన్నాయి. ఆ 12 డివిజన్లలో ఎఫెక్ట్ లేకపోయినప్పటికీ ఎక్కువగా బొక్కలగడ్డ, మోతీనగర్, వెంకటేశ్వర కాలనీ, దానవాయిగూడెం లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఎఫెక్ట్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే అనేక వందలాది మందిని ఇక్కడ ఉన్న వాళ్ళ విలువైన సామాగ్రితో పాటు వాళ్ళ ఆస్తి నష్టం వాటిల్లకుండా వాళ్ళందరినీ కూడా మైదాన ప్రాంతానికి తరలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం పాలేరు రిజర్వాయర్ నీటి మట్టం సామర్థ్యాన్ని మించి ప్రవహిస్తూ ఉంది. అక్కడ కూసుమంచి, నరసింహలగూడెం గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాంతోపాటుగా వైరా రిజర్వాయర్ కూడా సామర్థ్యాన్ని మించి పొంగిపొర్లుతూ ఉంది. ప్రస్తుతం తాలిపేరు ప్రాజెక్టుకు దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా అన్ని ప్రాజెక్టులకు చిలకళ అనేది సంతరించుకుంది. లోకల్లో చూస్తే మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ వర్షం లేకపోయినప్పటికీ మున్నేరుకు ఎగువన కురుస్తున్న వర్షాలు తోడవటం కారణంగా మున్నేరు పరివాహక ప్రాంతం అంతా కూడా జలమయమైంది. అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికి ఈ మున్నేరు పరివాహక ప్రాంతం తప్ప ఎక్కడ కూడా పెద్దగా ఎఫెక్ట్ లేకుండా ఉంది. అయితే అనేక చోట్ల లంకాసాగర్ దగ్గర నుంచి మొదలుకుంటే అనేక ప్రాంతాల్లో వరి, అదేవిధంగా పత్తికి ఎక్కువగా నష్టం వాటిల్లింది. దాంతోపాటుగా ఏదైతే మిర్చి ఉందో మిర్చి, మొక్కజొన్న, వాణిజ్య పంటలు లాంటివి కూడా అనేక చోట్ల దెబ్బతిన్నాయి. అయితే ప్రస్తుతానికి 50,000 ఎకరాల్లో పత్తి, 50,000 ఎకరాల్లో వరి దెబ్బతిన్నదన్నట్టుగా అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా వాగులు పొంగిపొర్లటం కారణంగా 16 చోట్ల కనెక్టివిటీ అనేది కట్ అయిపోయింది. ప్రస్తుతానికి ఆ కనెక్టివిటీని పునరుద్ధరించడం కోసం అధికారులు చొరవ తీసుకుంటా ఉన్నారు. అయితే నిన్న అంజనాపురం వద్ద వాగులో ఒక DCM వ్యాన్తో పాటుగా అందులో ఉన్న డ్రైవర్ కొట్టుకొని పోవడం జరిగింది. అది మినహా ఎక్కడ కూడా ఎలాంటి ప్రాణ నష్టం అనేది జరగలేదు. NDRF బృందాలు, దాంతోపాటుగా ఫైర్ సిబ్బంది, మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ శాఖ అందరూ సమన్వయంతో ఈ వరదలను కంట్రోల్ చేసే వరకు విధుల్లో నిమగ్నమై ఉన్నారు. అయితే మున్నేరు వద్ద ప్రతి గంటకు ఇక్కడ పోలీసులు, దాంతోపాటుగా మున్సిపల్ శాఖ అధికారులు గంటకు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ పరిస్థితి ఇక్కడ కంట్రోల్లోకి వచ్చే సాయంత్రం వరకు కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంది. పైన ఎగువన వర్షం పడకుండా, దాంతోపాటుగా అక్కడ వరద ఉధృతి తగ్గకపోతే ఖమ్మంలో కూడా తగ్గే పరిస్థితి లేదు. అక్కడ పెరిగితే ఇక్కడ కూడా క్రమంగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం మున్నేరు వద్ద కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి. మున్నేరుకు దాదాపుగా ఇప్పుడు 17 అడుగుల వరకు మున్నేరు నీటి మట్టం వచ్చిన తర్వాతనే పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా అధికారులు భావిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా కానీ జిల్లాకు సంబంధించిన 3 మంత్రులు, దాంతోపాటు అధికారులు అందరూ కూడా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్క చోట కూడా కొంత కేరింగ్గా ఉండి ఎప్పటికప్పుడు, ఎందుకంటే ఖమ్మం నగరాన్ని గత 2 ఏళ్ల నుంచి ఇలాంటి పరిస్థితులే వచ్చాయి కాబట్టి ఆ పరిస్థితులను ఒక గుణపాఠంగా నేర్చుకొని ఇక్కడ ఉన్న ప్రజలు కూడా అప్రమత్తం అవ్వాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ప్రజలు కూడా ఇక్కడ కొంత ఎక్స్పీరియన్స్గా ఉన్నారు. వరద వస్తే ఎలా రెస్క్యూ తమని తాము చేసుకోవాలనే దానిపైన వాళ్ళు ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అక్కడ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళకి సంబంధించిన విలువైన సామాగ్రితో పాటు వాళ్ళు బయటి ప్రాంతానికి వెళ్ళిపోవడానికి సహకరిస్తున్న పరిస్థితి. ఇది మొత్తంగా మున్నేరు వద్ద ఉన్న అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం.